ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటే ఏ లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోవచ్చు. అందుకే రైతు శ్రీలక్ష్మి సైతం తన గ్రామంలోని కుటుంబాలను ఆరోగ్యవంతంగా మార్చేందుకు తన వంతు ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలో అన్ని కుటుంబాలకు ప్రకృతి ఉత్పత్తులు చేరువ చేయాలని లక్ష్యంగా చేసుకున్న ఆమె ఇప్పటి వరకు 40% మందికి అందిస్తున్నారు. మిగిలిన వారిని సైతం ఇదే బాటలో పయనించేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో తను చేసిన ప్రయత్నాన్ని వివరంగా చెప్పుకుందాం. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి 3 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో వరితో పాటు పలు పంటలు సాగు చేస్తున్నారు. దీనికి అదనంగా ఇంటికి సమీపంలో 2 సెంట్ల విస్తీర్ణంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసుకుని వాటిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతితో పాటు పళ్ల మొక్కలు నాటుకున్నారు. వీటికి ప్రకృతి విధానంలోని అన్ని సూత్రాలను అమలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొంతగాని శ్రీలక్ష్మి. నాది దాలూరుపాలెం గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. నేను 4 సంవత్సరాల నుంచి మాకున్న ఎకరం పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. వరి అయిపోగానే మేము మొక్కజొన్న విత్తనాలు వేసుకోవడం జరిగింది. పంట వేసి మాకు ఇప్పుడు 80 రోజులు అవుతుంది, 2 నెలలు దాటింది. నా ఇంటి దగ్గర ఉన్న స్థలంలో 2 సెంట్లలో సూర్యమండలం న్యూట్రీ గార్డెన్ వేసుకుని దానిలో 32 రకాల ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, తీగజాతి కానీ, దుంపజాతి కానీ ఉన్నాయి. ముందుగా బెడ్స్ తీసుకోవడం జరిగింది. అంటే లోపల ఆకుకూరలకి 7 బెడ్స్ ఉంటాయి, కూరగాయలకి 7 బెడ్స్ అనమాట. వాటిలో ఫస్ట్ ఆకుకూరల్లో చిన్న బెడ్స్ వస్తాయి, ఇటు కూరగాయలు వచ్చేసరికి పెద్ద బెడ్స్ వస్తాయి. దానిలో మేము ఇటు ఆకుకూర అటు కూరగాయ 7 రోజులు, సన్ మోడల్ అంటే సూర్యమండలం కాబట్టి వారానికి 7 రోజులు కాబట్టి ఎదురుగా ఆకుకూరకి ఎదురుగా ఏ కూరగాయ అయితే ఉందో ఆ కూరగాయ ఈ ఆకుకూర తినేటువంటి ఉద్దేశంతో సూర్యమండలం అనేది వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మేము నాటినాక 15 రోజుల లోపు ద్రవజీవామృతం తయారు చేసుకొని వాటిని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. వారం తర్వాత పురుగు రాకుండానే మనం నీమాస్త్రం అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటే వారానికి ఒకసారి పురుగు అనేది రాకుండా ముందే మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీమాస్త్రం తర్వాత మేము మళ్ళీ 15 రోజులకి ద్రవజీవామృతం అనేది పారించడం కానీ స్ప్రే చేయడం కానీ జరుగుతుంది. పుల్ల మజ్జిగ, ఇంగువ ద్రావణం కూడా మేము స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంత తక్కువ ఖర్చుతోనే కషాయాలతో మేము ఈ 2 సెంట్ల న్యూట్రీ గార్డెన్ని మేము మెయింటైన్ చేసుకుంటూ ఇంత ఆదాయాన్ని మేము పొందుకోగలుగుతున్నాం. ఆదాయంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ముందుగా మేము పొందుకోగలుగుతున్నాము. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను తన ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అదనంగా లభ్యమైన వాటిని అంగన్వాడీతో పాటు తోటి మహిళలకు విక్రయిస్తున్నారు.
అదేవిధంగా నేను ప్రతి నెల నా ఇంట్లో సమృద్ధిగా తినగా నా గార్డెన్లో పండిన ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, దుంప జాతులు కానీ ఇంటి దగ్గర ఉన్న షాప్లోనే నేను అమ్ముకోవడం జరుగుతుంది. నా ఇంట్లో ఖర్చులు ఒక 1000 రూపాయలు పోయినా నాకు బయట అమ్మినందుకు 1500 నుంచి 2000 వరకు నాకు ఆదాయం అనేది ప్రతి నెల వస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో నాకు వచ్చిన ఆదాయం 18,200 వరకు నాకు ఆదాయం అనేది నేను చూడడం జరిగింది. ఆ విధంగానే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంతవరకు నేను కూరగాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్కూల్లో అయితే వాళ్ళే గార్డెన్ వేసుకున్నారు, ప్రతిరోజు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీలో మాత్రం నేనే నా గార్డెన్లో పండిన ఆకుకూరలు, కూరగాయలు తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూట్రీ గార్డెన్తో పాటు అదనపు ఆదాయం కోసం మేము పెరటి కోళ్ళను అనేది పెంచుకోవడం జరుగుతుంది. ఆ పెరటి కోళ్ళు మాకు 10-15 వరకు కోళ్ళు ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా 15 వరకు ఉన్నాయి. మేము ఆ గుడ్లు మేము తినడం జరుగుతుంది రోజు. అటు ధాన్యం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినటువంటి తినడం ద్వారా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఎంతగానో దోహదపడుతుంది. వీటికి అదనంగా మరో 40 మంది మహిళలతో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయించి ప్రకృతి ఉత్పత్తులను మరింత విస్తృతం చేస్తున్నారు. వీటితో పాటు అన్ని రకాల ప్రకృతి ఉత్పత్తులతో కూడిన ఫుడ్ బాస్కెట్ను నెలకొకసారి పంపిణీ చేసి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మరింత చేరువ చేస్తున్నారు. మా గ్రామంలో న్యూట్రీ గార్డెన్స్ ఈ పెరటికోళ్ళ పెంపకంతో పాటు మనం తినే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల్లో కూడా కెమికల్ లేకుండా ఫుడ్ బాస్కెట్ అనేటువంటిది, అంటే కెమికల్ రహితమైనటువంటి ఫుడ్ బాస్కెట్, పప్పులు కానీ చిరుధాన్యాలు మేము ప్రకృతి వ్యవసాయ రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వులు కానీ, రాగులు, పెసలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, అలసందలు, మినపగుళ్ళు, కందిపప్పు, బెల్లము, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిపప్పు, ఈ 12-13 రకాల సరుకులు కూడా తీసుకొచ్చి మా గ్రామంలో ఎస్హెచ్జి మహిళలకు అలవాటు చేయడం అనేది మేము చేస్తూనే జరిగింది. ఈ విధంగా ప్రకృతి ఉత్పత్తులను కేవలం పంపిణీకే పరిమితం కాకుండా వీటితో తయారు చేసే వస్తువులపైన ప్రత్యేకంగా ఫార్మర్ న్యూట్రీ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో మహిళలకు పలు రకాల ప్రకృతి ఉత్పత్తులతో కూడిన చిరుతిండ్లు తయారీని వివరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ న్యూట్రీ గార్డెన్స్, పెరటి కోళ్ళు, ఫుడ్ బాస్కెట్తో పాటు ఎఫ్ఎన్ఎస్ అంటే ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్ అనేది కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్లో మనకు దొరికే చిరుధాన్యాలు, రాగులతో, కొర్రలతో ఎలాంటి స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ, కొర్ర పాయసం కానీ, రాగి పకోడీ, రాగి లడ్డు లాంటివి చేసి అక్కడున్న పిల్లలకు కానీ, మహిళలకు కానీ, ప్రెగ్నెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మేము అనేది చార్ట్ రూపంలో చూపించడం జరుగుతుంది. ఆ ఎఫ్ఎన్ఎస్ వల్ల చిరుధాన్యాల యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఎలా పెంచుకోవచ్చు, మనం ఆ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి పోషకాలు అనేవి మన శరీరానికి అందుతాయి అనే ఒక విషయం కోసం ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్ అనేది మేము ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. ఈ విధంగా అందివచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకొని తాను నివాసముండే దావులూరిపాలెంలో అన్ని కుటుంబాలకు ప్రకృతి ఉత్పత్తులను చేరువ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూ సఫలీకృతమవుతున్నారు. మొదటగా మన ఇంటి దగ్గర ఉన్న 2 సెంట్లైనా 5 సెంట్లనైనా ముందుగా న్యూట్రీ గార్డెన్స్ అనేది వేసుకోండి. మీరు ముందుగా చిన్నగా ఉన్న దానిలోనే ముందు ప్రకృతి వ్యవసాయం ద్వారా గార్డెన్స్ వేసుకుంటే ఆ తర్వాత పొలంలో కూడా
ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం గనక పంటలు వేసుకుని ధాన్యాలు పండించుకుంటే మనం కొన్ని వ్యాధుల నుంచి విడుదల పొందుకోవచ్చు. ఎలాంటి కెమికల్ లేని ఆహారం తినడం వల్ల డాక్టర్లకి దగ్గరికి వెళ్ళే ఖర్చు అనేది మనకి తగ్గుతుంది. మనకి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, డాక్టర్ చేతుల్లో కాకుండా. అందుకే మన రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.